ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంటే మలేరియా మడతేస్తోంది. ఏజెన్సీలో వైరల్ ఫీవర్స్ వణికిస్తుంటే ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. కొమరంభీ, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో జ్వర బాధితులతో ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిపోయింది. ఓపీ డబుల్ అవుతుండగా ఇన్ పేషెంట్స్ సంఖ్య సైతం పెరిగిపోతోంది. అడవుల జిల్లాలో జ్వరాల పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్నపిల్లలు, వృద్ధులు కాకుండా అన్ని వయస్కుల జ్వరాలతో బాధపడుతున్నారు. ఒకవైపు టైఫాయిడ్, అదేవిధంగా డెంగ్యూ, కొన్ని చోట్ల మలేరియా సైతం గుర్తించడం జరిగింది. కేసులు నమోదవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఉన్నాం. రిమ్స్ ఆసుపత్రి మొత్తం జ్వరపీడితులు, అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే వాళ్ళతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం మూలంగా వ్యాధుల బారిన పడుతున్నారు. వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రులకు ఈ విధంగా క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 70కి పైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా, కొమరంభీం జిల్లాలో 35 నుంచి 40 వరకు డెంగ్యూ కేసులు నమోదు కాగా 35కి పైగా మలేరియా కేసులు నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అయితే సబ్ సెంటర్ల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇందులో వందల మంది ఫీవర్ బాధితులు వెలుగు చూస్తున్న కేసులు నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుంది. జ్వరము, దగ్గు, జలుబుతో పాటు వివిధ రకాల ఇబ్బందులతో ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఇది ఆదిలాబాద్ రిమ్స్ విషయానికి వస్తే, రిమ్స్లో గతంలో 1500 మంది ఓపీ ఉంటే ఇప్పుడు 3000 పైచిలకు, అంటే దాదాపు 30 నుంచి 40%, అంటే 50% కూడా ఉంది. ఒక్కొక్క రోజు 40% ఇంక్రీజ్ అయ్యి ఉన్నట్టుగానైతే అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఎక్కడ చూసినా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చిన్నపిల్లల్లో విషజ్వరాల సంఖ్య పెరిగిపోయింది. అతిసారతో పాటు వివిధ రకాల జబ్బులు సైతం విజృంభిస్తున్న పరిస్థితి, వ్యాధులు విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఈ విధంగా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎట్లా ఉంది? ఏ కేసులు ఎక్కువ వస్తున్నాయి? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మన సీజనల్ డిసీజెస్ స్టార్ట్ అయ్యాయి. ఎక్కువ మోర్ కేసెస్ అయితే వైరల్ ఫీవర్స్, అంటే ఫీవర్, కాఫ్, ఇవి ఫీవర్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. కానీ స్పెసిఫిక్గా అంటే స్టిల్ నౌ డెంగ్యూ కానీ మలేరియా కానీ అంత నమోదు అయితే ఎక్కువ లేవు. వైరల్ ఫీవర్, కామన్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎస్పెషల్లీ రెస్పిరేటరీ, అంటే దగ్గుతోని, జలుబుతోని, జ్వరంతోనే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అవే వస్తున్నాయి.